56వ కీర్తన. కొంతమంది అద్భుతమైన వ్యక్తులు కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం అని కూడా అంటారు. నాకు అలా కాదు. కీర్తన అంటే పాట పాటకైతే మీకు అసలు 56వ కీర్తన 57వ కీర్తన ఇలాంటి అద్భుతమైన పలుకులు కూడా వినబడుతుంటాయి. 56వ కీర్తన ఎవరైనా చదవగలరండి? 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కొద్ది సమయంలో మార్పుకు ఆశీర్వదించమని అడుగుతున్నాను. అల్పదాసుడను అద్భుతాస్తములో దాచి అగ్ని చేత కాల్చి కుటుంబం వేసి పరిశుద్ధపరిచి నీతి గల మీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చి మీరు వాడుకోమని మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యము జరిగించగలందులకు వేడుతూ మీకు లొంగిపోతూ చేస్తున్నాము. ప్రార్థించి వేడుకొని పొందుతున్నాము. దేవునికి మహిమ కలిగే ఒక మంచి స్తోత్రం చెప్తారండి. మీ అందరికి కూడా ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో మనవి చేసుకుంటున్నాను. నా కోరిక ఒకటే, ప్రియులారా, విస్తారంగా మాట్లాడే పెద్ద సుదీర్ఘ ప్రసంగ సభ కాదు, చిన్నకోట. ఈ కాసేపు మీరు సెల్ ఫోన్లు మోగనివ్వకుండా సైలెంట్ లో పెట్టు వినాలి. అది నా మొదటి కోరిక. రెండవ కోరిక, మాట్లాడుతున్న ఈ కాసేపు నన్ను చూస్తూ వినండి, తలంచుకొని. అపర బైబిల్ ప్రేమికులకు ఇప్పుడు చదివేస్తూ చూస్తూ వినాలని ఈ రెండు ఉపకారాలు నేను చేస్తే నాకు మహోపకారం చేసినట్టుగా భావిస్తాను. దేవుని సన్నిధిలో కన్నీటికి ఎంత విలువ ఉన్నది కదా. కన్నీటి ప్రార్థనలు మరువబడవు కదా. సహజంగా నేను చేస్తున్న వాక్య వ్యాఖ్యానాలలో నేను ఇలా అంటుంటాను, నీవు దైవ సన్నిధిలో ఆయన పాదముల వద్ద కాచే కన్నీరు నీ చెంపల మీదకి వచ్చేసరికి ఆరిపోవచ్చును గాని అది ఎన్ని యుగములైనా దేవుని బుద్ధిలో దాచబడుతుంది. ఇది నేను తరచుగా అక్కడక్కడ సందర్భాన్ని బట్టి చెబుతూ ఉండేవాడు. కన్నీటికి అంత విలువ ఉంది. ఈ కన్నీటిని గురించి నేను తప్ప కొన్ని మాటలు చెప్తాను. ఎట్లాగంటే, ఆదాము తినవద్దు అన్న పండు తిన్నాడు, అంటే వద్దు అన్న పని చేశాడు. ఏదేను తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. మనము వద్దన్న పని ఏమి చేయట్లేదా? అలా పెట్టండి. దావీదు చేసిన పని ఎంత ఘోరం. అతడు వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, వంచన చేసే ప్రయత్నం చేశాడు. ఆ మూడింటిని కలిపి యెహోవా గొప్ప దుష్కార్యం అంటూ పట్టుకున్నాడు. ఇంత నీచమైన వ్యభిచారమును, హత్యను, వంచనను చేసినటువంటి దావీదు ఆయన సన్నిధిలో నిలిచి వాక్యమును పొందుకున్నాడు. ఒక్క పండు తిన్న ఆత్మ బయటికి వెళ్తాడు. ఇప్పుడు దానికి ఏమని వ్యాఖ్యానం చెప్తావు? ఆ రోజులో దేవుడు బాగా కోపం ఉండేవాడు, మెల్లిమెల్లిగా తగ్గడం లేడని చెప్తావా? అప్పట్లో కోపం తిరిగేది కదండి, ఇంకా మెల్లిమెల్లిగా పూలేకపోయాడు అన్నా. మన దేవుడు పరిపూర్ణుడు కదా. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా ఉంటాడండి ఆయన. ఆయన నిర్ణయాల్లో, తీర్పులు, సర్వకాల సర్వావస్థలు సంపూర్ణ న్యాయం ఉంటుంది. గాని ఒక పాపిష్టి మానవుడు ఆక్షేపించినట్లు ఉంటుందా అంటే పట్టపక్కలు మిత మధ్యాహ్నం సూర్యుని కనులెత్తి చూడడానికి శక్తిశాలని మానవులం కదా మనం. శతకోటి సూర్యుడికి మించిన మహా తేజో ప్రకాశంతో నిరీప్యమానంగా భగవగ మండిపోతున్న దేవుని కన్నెత్తి చూసి ధ్యానం చేసే ఉంటాడు ప్రపంచంలో. మరి నేను అంటున్నాను, మరి ఏమిటంటే సింపుల్. చిన్నవద్దు పండుగ తిన్నామనేవో నేనుగా దేవుడు వచ్చి ముఖం పట్టుకుని నిలదీస్తే తప్పైపోయింది బాబు అని కాళ్ళు పనికి మళ్ళీ రీజనింగ్ లాజిక్ లో నువ్వు ఇచ్చావు కదా. మంచి మంచి పాయింట్లు మాట్లాడారని, సూపర్ ఆన్సర్ చెప్పారని, అంటే దేవుడే మారు మాట్లాడకుండా నాకు జవాబు ఇచ్చేసానని
కొంతమంది చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వడంలో తాము నిపుణులకు నీ మేధావులు మన ఫీల్డ్ని సర్వనాశనం మాటకు మాట జవాబు చెప్పి మళ్ళీ పాస్ గారు అడిగితే అమ్మా తిరిగి ఆన్సర్ చెప్తే మనల్ని చెప్పాడు అసలు రవి సీజన్ అనుకోండి సర్వనాశనం అయిపోతుంది. బిడ్డలారా చాలా సీరియస్ గా మీరు ఆలోచించండి నేను చెప్తాను మాట. దేవుడే దిగి వచ్చి తినవద్దని ఆజ్ఞాపించిన పండుగ తిన్నామని పొగ పట్టుకుని నిలబిస్తుంది. ఎవరికైనా భయం వేయాలండి, ఏడుపు రావాలి అసలు. దాన్ని ఇచ్చేపటికి ఆలోచించుకుంటా తిన్నాను, బలహీనతలు మోసపోయింది, అడ్డం పడిపోవాలి కదండి భార్యకి. ఇప్పుడు అవదాకెందుకు నా వరకు అయితే తప్పే జరిగిపోయింది బాబయ్య అని అనబెట్టాలి కదా. నువ్వే ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చిన వల్ల జరిగింది. ఎంత సూపర్ మనిషిని అసలు పొగపట్టంత ముగ్గిపోయే రకం కదా అసలు. నేను నువ్వు ఇచ్చిన మనిషిని నీ రికమెండేషన్ నేను చేసుకున్నాను. అసలు నేను చాలా కలిసిన మనిషిని ఇక బయటికి వెళ్తే పండు లేదు, ఏమీ లేదు, ముందు తప్ప. స్తోత్రం. అన్ని గర్భవతులు మనతప్పుడు నానా ధైర్యం అవుతుంది. అదే దావీదు కూడా ఇతను చేసింది ₹100, అతను చేసింది ₹100 కదా. అంత నిజం కూడా నీ వెనక సింహాసనం ఎందుకు వచ్చేసి సాష్టంగా పడిపోయి కన్నీరు గారు చేస్తే త్రోసిపోయి ప్రభా సగ తగలదా ఉండిపోయి స్వతం చెప్తలేదు. ఇప్పుడు ఇతడు మంచోడా అతడు మంచోడా అంటే జవాబు ఏమొస్తుందో కానీ ఇతడు సన్నిధిలో ఉన్నాడు అతను అంటే కిందనే ఉన్నాడు అతను లేడు. ఇప్పుడు తేలిన ఫలితార్థం ఏంటి? కన్నీటికి అంత విలువ ఉంది. దేవుడు ఎవరైనా కాళ్ళ మీద గడిచేస్తే సర్లే పోరాటండి ఏమంటే. అందుకని మన వెస్ట్వాదర్లో సాగుతుంది శాతకాంబది ఏమంటారు ఏడవేపేవా కదా. అమాత్రమో ఏడలేకపోయావా అంటే ఏమీ చేత కాకపోతే కనీసం ఆ ఏడుపు సర్లేపో. ఇప్పుడు పిల్లలు ఎక్కడ తప్పు చేసే అమ్మ నన్ను కన్యాలు తీస్తే తమటప్ప కన్నీరు కచ్చానుకోండి జాగ్రత్తగా కొడదాం తిడతాం అనుకున్నా సరే ఇంకా ఎందుకు పని చేసామంటే మౌనంగా చేతులు కట్టుకో ఏడిస్తే ఇంకేం అందరూ అదే ఎవరు ఆంధ్రలు చెప్పాడు కొనుక్కోమని ఆశపడి. నేను అద్భుతంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాను అనుకున్న వారందరూ దెబ్బతిన్నారు సార్. మౌనముగా పశ్చాత్తాపంతో కాళ్ళ మీద పడ్డారు. నేను నేర్చుకున్న పాఠం చెప్తున్నాను మీకు. అది రీజనింగ్ లో, లాజిక్ లో, సూపర్ ఆన్సర్స్ లో విలువ లేదు, కన్నీటిలో విలువ ఉన్నది. నేను మరలా చెప్తున్నాను, కన్నీరు. ఇప్పుడు యాకోబు 20 సంవత్సరాలు మనోడు దేవునికి ప్రార్థన లేదు, మందిరం లేదు, నరసింహం లేదు, మొక్కుబడి లేదు, అంతా మర్చిపోయి వాళ్ళని చూసి ఇక ఎవరో ఏంటో గొడవ నాకు అయ్యి చిరాకే ఉండాలి అలా అందులో పడిపోయి పొద్దు లేదు ఆ పేడకలు తిడతాం. ఆ దరిద్రం అందులో ఉండిపోయారు. ప్రార్థన మర్చిపోయాడు, దశమాగం గుడి కడతాను అన్ని మర్చిపోయి ఆ ప్రపంచం వేరండి. జనాలను దశమంది సంపాదించాడు. వేసుకొని బయలుదేరిపోయాడు. ఒక పాయింట్ వచ్చేప్పటికి ఒక వారిని బిడ్డలు ఇంకో వారిని బిడ్డలు పంపించేసాడు. ఒక్కరు మిగిలిపోయాడు. ఎంతమంది మిగిలారండి? యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కాళ్ళు పట్టుకుని తెల్లవార్లు కన్నీరు కాస్తాడు. ఇప్పుడు సంతకాల బొంగాలు వేసుకుని అర్థం చేసుకుంటే తెల్లారిపోతుంది, ఏడు పోతలేదు. ఇది నశించిపోయి ఆత్మల కోసం భారం పెడతాడంటారా? ఏ విధము చెందనను 20 సంవత్సరం నిర్లక్ష్యం చేయకుండా యెహోవా మందిర నిర్మాణము జరగవలెను అని ప్రార్థన చేశాడంటారా? ఇప్పటికైనా నీకు ప్రియునిగా బ్రతుకుకోవచ్చుంటారు. నా హృదయ స్థితిని మార్చును, నా ఆత్మ స్థాయిని పెంచుమని అడిగాడంటారా? అవేమి లేవు. పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని భయపడుతున్నాను. మళ్ళా బతికించు అబద్ధాలా కాపాడు బడా కనికరించువాడా. ఇంతకన్నా ఇందులో రోడ్డు దగ్గర పాయింట్. అయినా యేసు ప్రభు మనోళ్ళు వదిలి వెళ్ళలేకపోతున్నాడు. నన్ను ఎంత వెళ్ళాలిపోతుందా, నన్ను వెళ్ళలేవరా లెక్కమేంటి తల్లిదండ్రులు వెళ్ళకపోయాడా? వెళ్ళలేనంటే బాబు. ఎవడైనా వాడి దగ్గర క్వాలిటీ ఉన్నా లేకపోయినా మోకాలు పడి ఏడిచేస్తే ఇంకా ఏమనలేదు. సరే తగలడు స్తోత్రం అంటలేదు. హల్లెలూయా. అమ్మా ఎక్కడ చూడటం కూర్చుని పని పర్లేదు. దేవుని స్తోత్రం. మొత్తం దేవుని మందిరం.
మీటింగ్ స్టార్ట్. దేవునికి మహిమ కలుగును. 18 to 80 సార్ యూత్ అన్నోళ్ళ మీద 18 నుంచి 80 దాకా ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీరు కానిస్తే నా దేవుడు కరిగిపోతాడు సార్. కన్నీటి ప్రార్థన ఆయన కాదం లేదండి. ఆయన సీమోను అనే ఒక వ్యక్తి ఇంటికి భోజనానికి వెళ్ళారండి. ఒక 7లో భోజనం చేస్తుండగా అనిస్తుంది. ఆ మనిషికి పేరు లేదండి. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చారు అనుకోండి, ఎవరికైనా ఎస్ఐ గారు వచ్చారంటే అర్థమైపోతే అర్థం అవుతాం. ఎస్ఐ గారు అంటే ఆయన పనిని బట్టే ఫేమస్. పేరు పెద్ద లెక్క ఉండదు. మర్చిపోయినప్పుడు తీసేసాం కాదు. ఎస్ఐ గారు అంటే సరిపోతుంది. అలాగా ఈవిడికి తిరిగి ఆవిడ పేరు ఎవరికి తెలియదండి. పాపంపురాలు అదే ఫేమస్. అంత ప్రఖ్యాతి నుంచి పాపిస్తుంది. అలాంటి పాపిస్తుంది వచ్చి ఏసై కాళ్ళు కొట్టుకొని తెగడి చేస్తారు. ఆ చూస్తున్న వాళ్ళు రుసరుసలాడిపోతున్నారు. అని రుసరుసలాడిపోతుంటే ఈ కేకేసి ఖర్చు పెట్టి అన్నం పెట్టి పెద్ద చేతిలో మాట్లాడు. ఏకాంతమే కానీ కనీసం కాళ్ళు చెప్పు నీళ్ళు తెలుస్తలేదు. తుడుచుకుంటూ కూడా తమలిచ్చిన మొహం కాదు ఇది. నెత్తిన బొమ్మను చుట్టలేదు కదా. కనీసం హత్తుకున్నవాడు కాదు. పాపాత్మ చూడు కన్నీళ్ళతో కాళ్ళు పెరిగింది. అత్తను తలపెట్టి తుడిచింది. నీకన్నా ఇంకో 100 రెట్లు పెట్టండి. సేవట్లు చెప్తేప్పుడు మనోడికి ఆశీర్వాదాలు ఆగించేటట్టు కూడా వీడు చర్చికల్లో వీడు కేకేలో వీడు అన్నం పెట్టిన వీడు ఖర్చు పెట్టిన వీడు ఆశీర్వాదాలు అట్టుకున్నాడు. ఏం చేసి ఏడ్చి ఎందుకంటే మన వాళ్ళు పెద్దలు ఎడవలేకపోతున్నాం అనేది. కనీసం ఏడుతూ వస్తే ఎలాగెలా గెంటుకు వచ్చేస్తాను. చాలా మంది క్రైస్తవులు గాని, చాలా కుటుంబాలు గాని, చాలా సంఘములు గాని, చాలా సేవలు గాని పరిణితుల్లో పోవడానికి, ప్రబలపోవడానికి, దిగించబడపోవడానికి, అనగానే అధ్వాన స్థితిలో తరాలుగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని సముఖమునికి వచ్చిన తర్వాత, దేవుని దివ్యమైన పాద సాన్నిధ్యము లభించిన తర్వాత కూడా ఆయన పాదములు పట్టుకొని కన్నీరు కార్చగలిగిన ప్రతి వ్యక్తి చేతగా అద్దరిద్రం అలాగే సంపాదించండి. దేవుని దివ్యమైన సముఖము నీకు అనుగ్రహించబడ్డప్పుడు, ఆయన పాద సాన్నిధ్యము నీకు దొరికినప్పుడు, కన్నీళ్లతో దేవుని కాళ్ళు కడగగలిగిన వాటి భక్తి నువ్వు చేయలేకపోతే ఏ రీతిని ఆశీర్వదించబడగలుగుతావు? ఒక మహా గొప్ప దైవజనుడు పాట రాస్తూ అన్నాడు, రోధించను కన్నీరైన మిగులని కడుగీదనైనా. ఇంట్లో కొరక డబ్బులు లేవండి, అది పేదరికంక. ఛార్జీకి డబ్బులు లేవండి, అది పేదరికంక. మహామహిమతో దిగి వచ్చిన దేవాది దేవుని పాదములను తొడుగుతుంది. నీ కంట కాసింత కన్నీరు లేకపోతే దానికి దౌర్భాగ్యం దరిద్రం ఇక లేదా. చేతిలో 10 రూపాయలు లేకపోయిన వాడికంటే దరిద్రుడు ఎవడంటే దేవుని పాదములకు సమర్పించుటకు కన్నీరు లేనివాడు. ఇప్పుడు కన్నీటికి ఇంత విలువ ఇవ్వబడింది, ఎంత ఘనత ఆపాదించబడింది. ఈ పూట దేవుని ఎదుట ఇంత ఎన్నదగిన, దేవుని సముఖమందు ఇంత విలువ కలిగిన, నిత్యములో దేవుని ఎదుట జ్ఞాపకార్థముగా ఉండదగిన ఇంత సర్వశ్రేష్ఠ అనుభవం కన్నీటి అనుభవం కదా. ఇలాంటి కన్నీటి ప్రార్థనకు సంబంధించిన ఓ భిన్నమైన మనకి మనం చెబుతాను. పెద్ద ప్రసంగ సమయం కాదు కదా. నేను చెబుతున్నది మీకు అర్థమవుతుంది అంటారా? అయ్యలారా అమలారా, చాలా మౌనంగా గంభీరంగా సీరియస్ గా ఉంటే నాకేం తెలియడం లేదు. కొంతమందికి ముఖం చూడగానే వారి ఉద్దేశాలు, మనసులో తలంపులు, హృదయంలో బాధలు అన్ని గ్రహించగలిగిన శ్రేష్ఠ వరాలు ఎన్నో ఉంటాయి. నాకు అయ్యేం లేకపోవడం వల్ల నాకేం తెలుస్తలేదు. మీరు తిరిగి ప్రత్యుత్తరం ఇస్తే తప్ప ఏమి అర్థం చేసుకోలేని అభకుని, అమాయకుని జారిపడేదా మీరు ప్రతిస్పందనగా అవుననటమో ఆమెనటం ఏదో ఒకటి చెయ్యి. సకల మౌన వ్రతములు నశించునుగా. దేవునికి స్తోత్రం చెబుదాం. కన్నీటికి ఇంత విలువ ఉంది కదా, ఇంత ప్రాముఖ్యమైంది కదా, ఇంత ప్రాశస్త్యమైంది కదా, ఇంత మహిమ కలిగింది కదా. దేవుని సన్నిధిలో నిత్యములో జ్ఞాపకార్థముగా ఉండ తగినంత విలువ కలిగినది కదా. మరొకరు చెప్పిన యేసు ప్రభు వారిని మరణం బంధించగలిగిందా? సమాధి ఆపగలిగిందా?
పాతాళం అందించగలిగిందా? కానీ ఒక బలహీనుడు కన్నీరు గారిస్తే ఆయన తనలకు అవును కదా. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్న పాఠం ఒకటే, కన్నీరు ఎంతో విలువైనది కదా. ఇప్పుడు వినండినా, ఈనాటి సందేశపు టైటిల్ వ్యర్థమైపోయిన వ్యర్థమైపోయిన కన్నీరు అనండి. ఏదైనా వ్యర్థమవుతుంది కానీ ప్రభు సముఖముందు నీవు కార్చిన కన్నీరు వ్యర్థమవుతుందని కదా మన హృదయంలో ఉండిపోయిన పునాది సిద్ధాంతం కదా. Anything can be wasted in this world, but the tears that we invest into the field of God will not be wasted. అనేది పర్మనెంట్ గా మన హృదయాల్లో ఉండిపోయిన ఒక సిద్ధాంతం. ఏదైనా వ్యర్థము వచ్చేమో కానీ ప్రభు సముఖముందు నీవు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు అనేది మన హృదయంలో ఉన్న ఒక స్థిరమైన విశ్వాసం కదా. అయితే ఈ పూట నేను మీతో పంచుకుంటున్న స్వల్ప సందేశము టైటిల్ ఏమిటంటే వ్యర్థమైపోయిన కన్నీరు. అనండోసారి. ఇందులో దాచబడి ఉన్న సునిశ్చితమైన హెచ్చరికను మీరు స్వీకరించగలరని నేను మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీ పత్రిక 12:16 కంఠదాకా చూడకుండా మీరు చెప్పగలరని నేను భావిస్తున్నాను. హెబ్రీ 12:16. ఇంకా చదువు. ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిస్తూ దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడి. ఒక్కసారి దయతో అందరూ నా వైపు చూస్తూ గమనించండి అమ్మా ఈ మాటల్ని. ఏమన్నాడండి? ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఒకవేళ ఉంటాడేమో జాగ్రత్త చూసుకోండి. అంటే ఈ కడవరికాల సంఘములో కూడా, అంత్యకాల క్రైస్తవ్యంలో కూడా హెబ్రీ సంఘం అంటే రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన సర్వోత్తమ స్థాయి ఆత్మ వరములను ఆస్వాదించిన మహిమ కలిగిన సంఘములో కూడా, అలాంటి ఒక మహిమ గల సంఘములో కూడా ఏశావు లాంటి ఆరంభములో అనాదిగా ఉన్నటువంటి ప్రారంభ కాలంలో ఉన్న ఏశావు లాంటి భ్రష్టుడు వ్యభిచారి ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి అలాంటి భ్రష్టుడు కలిసి చేతిలో ఉండడం చూసుకుంటాం బాబు అంటున్నాడు పౌలయ్య గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు. ఎవడంటే ఆ భ్రష్టుడు? ఎవడు వాడు అని అంటే ఒక్క పూట పూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడు. ఆధ్యాత్మిక విలువలను, రక్షణ అనుభవాన్ని, దైవీకమైనటువంటి ఉన్నత విలువలను శరీర అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం, భౌతిక అవసరాల కోసం ఆధ్యాత్మిక విలువలను అమ్మేసుకున్నటువంటి, ఆధ్యాత్మిక కృపలను అమ్మేసుకున్నటువంటి ఏమండి అనగా భౌతిక, తార్కిక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఆత్మీయ సంగతులను ఒక పట్టాన వదిలేసుకున్నటువంటి భ్రష్టుడు ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్త అన్నాడు. ఎందుకు అంత మాట చెబుతున్నాడు అంటే అలాంటి భ్రష్టుల కట్ట, అలాంటి వ్యక్తుల కట్ట ఆ తర్వాత ఏడ్చిన మీకు ఆ తర్వాత దాని కోసం శ్రద్ధతో కన్నీళ్లతో వెతికినడు మారు మనసు పొందిన అవకాశం అనుగ్రహించబడక విసర్జింపబడ్డాడు. అతను విసర్జింపబడ్డాడు. మీరు నమ్ముతున్నారా? మారు మనసు పొందగోరి కన్నీళ్లతో వెతికినను అతనికి అవకాశం. కన్నీరు చూస్తే కరిగిపోయిన వాళ్ళు కదండి. జీవితం అంతా పాపాలు చేసిన, పాపించమని చేసిన కాలం లేకపోయిన వాడు కదండి. చిన్నప్పటి నుంచి కృపలో పెంచబడ్డ దావీదు అపరిమితమైన దేవుని కృపౌన్నత్యమును ఆస్వాదించి అభివృద్ధి పొందిన దావీదు బలహీనుడైపోతే దేవుని నీకు దుష్కార్యము చేస్తే కన్నీరు కాస్తే సర్లే ఉండు అన్నాడు కదా. అదే దేవుడండి, అదే దేవుడండి.
ఏశావు ఏడుస్తుంటే శ్రద్ధతో వెతుకుతున్నా, కన్నీళ్లతో మొర్ర పెడుతున్నా, అసలు ఇంత కృపతలు ఇవ్వకుండా ఇప్పుడు ఏశావు కన్నీరు కార్చాడా లేదా? పశ్చాత్తాప పడ్డాడా లేదా? కృప పొందాడా లేదా? లేదా? పొందలేదు. అతడు పశ్చాత్తాపంతో కన్నీళ్లతో శ్రద్ధతో దాన్ని వెతికిన వారు మనసు పొందిన అవకాశం అనుగ్రహింపబడగా విసర్జింపబడ్డాడు. ఎంత దారుణమైనటువంటి తుని కాబట్టి మరణం ఆయన్ని బంధించలేదు కానీ కన్నీటికి మాత్రం కదలలేడు ఆ దేవుడు. భక్త హృదయ బంధితాను కదా ఆయన గురించి మాట్లాడుకుంటాను. నేనేమంటున్నాను బిడ్డలారా? ఇంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కలిస్తే ఆ కన్నీరు ఏమైపోయిందా? అందరూ ఇక్కడే ఉన్నారంటారా? కన్నీరు ఏమైపోయిందండి? ఇది చేస్తుంది. భిన్నంగా విచిత్రంగా ఉంది కదా ఈ సిద్ధాంతం. కన్నీరు వ్యర్థమైపోవడం ఏంటండి? అంటే ఎవరు పాపాత్మలు కూడా భ్రష్టులు కూడా కన్నీరు కారిస్తే కృప పొందిన వారు అంగీకరించబడ్డారు, క్షమించబడ్డారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి కన్నీరు కారిస్తే అంగీకరించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. కారణం ఏంటంటే ఉచితముగా తనకు అనుగ్రహించిన రక్షణ అతను వద్దనుకున్నాడు. దేనికోసం వద్దనుకున్నాడు? ఓ తిండి కోసం, ఓ కూర కోసం, ఓ ఆశ కోసం. మాట మీకు అర్థమవుతుందా? దేవుడిచ్చిన రక్షణ, దాని వలన కలిగే పరలోకం, సింహాసనం, మహిమ, కిరీటం, దేవునితో యుగయుగలు స్థానం, ఇవన్నీ ఒక ఎత్తు. ఒక పూట కూర, ఆ పూట తిండి, క్షణికమైన సుఖం, తాత్కాలికమైన సంతోషం, భౌతికమైన ప్రయోజనం, ఆర్థికపరమైన లాభం. వీటి కోసం ఆత్మ సంబంధమైన విషయాలు ఎవడైనా వదులుకుంటే వాడట కన్నీరు కార్చిన. నువ్వు దేనికోసం నేను వదులుకున్నావు? దేవుని మాట కోసం, దేవుని పిలుపు కోసం. అబ్రహాము స్వజనం వదులుకోలేదా? స్వదేశాన్ని వదులుకోలేదా? చేస్తున్న వృత్తిని వదులుకోలేదా? దేవుని సేవార్థమైన పిలుపు కోసం అల్పకాల పాప భోగాలంటూ ఐగుప్తు సకల సుఖ భోగాల ఐశ్వర్యాన్ని మోషే వదులుకోలేదా? దైవజనుడిని వెంబడించిన కొరకు, కేవలం వెంబడించిన కొరకు 12 ఎకరాల వ్యవసాయం, 12 రకాల వ్యవసాయాన్ని ఎలీషా వదులుకొని తగలబెట్టి కాల్చి మరి వచ్చేయలేదా? బైబిల్లో కనబడుతున్న పరిశుద్ధులందరూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం భౌతిక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన ప్రయోజనాలు, సుఖాలు వదిలేసుకున్న వాళ్ళు కదా. మరి మనోడేంటి వెరైటీగా? బైబిల్లో భక్తులందరూ కూడా ఆత్మీయ ప్రయోజనం కొరకు శరీర సంబంధమైన, భౌతిక సంబంధ లాభాలు, సుఖాలను వదిలేసుకుంటే, ఇతను ఒక్కడే వెరైటీగా శరీర సుఖం కోసం ఆత్మీయతను వదిలేసుకుంటాడు. ఇతను కూర కోసం ఒక పూట కూర లేకపోతే వస్తావా? ఉద్యమం తిని సామర్థ్యంగా నీళ్లు పోసుకొని, లేకపోతే ఆ పూటకి మానవచ్చు కదా. సత్తా ఒక పూట తినకపోతే ఒక్క పూట కోటి కోసం అండి. ఆకలికి తట్టుకుంటే బాగుండేది, రుచిని వదులుకుంటే బాగుండేది. కళ్ళెతో ఆకర్షణ కనబడుతున్న కలకూరను లేకపోతే పోనీ అది వదిలేసుకుంటే బాగుండేది. అవసరమైతే దేవుడు ఉచితంగా నాకు అనుగ్రహించిన మహా గొప్ప జ్యేష్ఠత్వం నేను వదిలేసుకున్నాను. కానీ ఈ కూరను వదులుకోరు అనుకోవడం బట్టి ఏదో దరిద్రం వచ్చింది. బిడ్డలారా, ప్రభు నీకు ఇచ్చిన పరిశుద్ధత నువ్వు ఖర్చు పెట్టినది ఉచితమే. ఒక మహాభక్తుడు అన్నాడు, సులభముగా తెలుసా. ఎంత కోటి రూపాయలు మాట. పాపాన్ని ఈజీగా తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దంటే కోసం కదా పరిశుద్ధ రక్తంగా. ఒక పాపమేనండి, ఒక పరపరండి, ఎవడో బుద్ధిహీనమైన మాట. అందుకోసం కదా రక్తం ఖర్చు.
బైబిల్లో భక్తులను చూడండి, దేవునితో నడుచుట కొరకు తన కుటుంబ సమయాన్ని తక్కువగా మినిమం గా మార్చి మాక్సిమం దేవునితో గడిపేశాడుగా. ఎవరు? సుమారు 500 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద మనిషి, సుమారు 100 సంవత్సరాలు ఇంకొక పని లేకుండా ఓడ కడతలోనే మునిగిపోయాడు. సంతోషమే, సుఖం లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఇదే పని. ఎందుకు బతుకుతానంటే ఓడ కడతాకన్నట్టుగా బతికాడు పెద్ద ఆయన. ఓ సరదా లేదు, పిక్నిక్ లేదు, పార్కు లేదు, ఆనందం ఏమీ లేదు, పొద్దున్న తినే పని. అలిసిపోయి ఎందుకు పడుకున్నారంటే కాస్త తెప్పరిల్లి మళ్ళీ పని చేయడానికి. ఎందుకు మధ్యలో తింటారంటే ఓడ పని చేయడానికి శక్తి కావాలి. అది ఏం చేసిన వాడు కోసం నిద్రపోయింది దానికోసం. ఇంకొక ప్రపంచమే లేదన్నట్లుగా దేవుని పనులు నలిగిపోతున్న వారు ఉన్నారు. అందరూ నిద్రను, తిండిని, సుఖాన్ని, చివరికి కుటుంబాలని. ఆ నోహు కొడుకులు అందరూ ముగ్గురు కూడా పెళ్లి చేశాడు. యవ్వన ప్రాయంలో ఉన్నారు. కొడుకులు చక్కగా పెళ్లి చేసుకున్న దశలో ప్రభు అన్నాడు, మీరంతా కష్టపడి మీ కుటుంబమే నా కోసం ఓడ కట్టుబడి నీకోసం అన్నాడు. ఆ మాట ఎందుకు? యవ్వన ప్రాయంలో పెళ్లి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తాముండి సంపూర్ణ ఆరోగ్యంతో అందముతో తమ పక్కనే ఉన్న భార్యలను కూడా పట్టించుకోకుండా వీళ్ళందరూ కలిసి పని చేస్తున్న కార్మికుల మాదిరి, సహోదరుల మాదిరి ఇంకొక ఆలోచన లేకుండా 100 సంవత్సరాల ఓడలో నిమగ్నం అయిపోయారు. కానీ తాము అసలు దంపతుల ఉన్న సంగతి కూడా పక్కన పెట్టేసి యవ్వన దేహాలతో సమర్పణ కలిగి ఓడ కట్టేశారు. ఓడ పూర్తయ్యాక ఆ భూమి నాశనం అయ్యాక కొత్త భూములు వీళ్ళని ప్రవేశపెట్టాక వారు సంతానవంతులు, తల్లిదండ్రులు అయ్యారు. యవ్వన దేహములో యవ్వన భార్యలు పక్కన ఉంటే కూడా అసలు ఒక నిష్ఠలో, ఒక వ్రతములో ఉన్నట్టుగా మనం ఓడగట్ట. ఇంతకన్నా మనకు వేరే ప్రపంచం వద్దు, మనకి ఇదే ముఖ్యం. భార్యలు కలిగిన వారు లేనట్టుగా అన్న మాట మొదటి కొన్ని 7:29 రాశాడు. కానీ ఇలాంటి వాక్యం ఉపదేశం లేని కాలంలో నోవుకుంటూ ఎంత ప్రయాసపడ్డాడు. ఇలాగ భార్యను కలిగిన వారు ఆ సుఖాన్ని పడుకోకుండా అందరూ కలిసి ఓడ కోసం కష్టపడుతుంటే, కూర కలిగిన వాడు తినకుండా బయట కూర్చొని కుటుంబం కలిగిన వాడు 300 సంవత్సరాలు రోజు దేవుడితో నడుస్తూ ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తారనమాట? ఆత్మ సంబంధమైన ప్రయోజనం కోసం, పరలోక ఆశీర్వాదాల కోసం, నిత్యములో దేవుడి దగ్గర మహిమ పొందడం కోసం ఈ జీవితంలో భౌతికంగా, ఆర్థికంగా, శారీరకంగా అన్ని రకాల సుఖ సంతోషాలు వద్దనుకొని అన్ని కష్టాలు, బాధలు పడి బతుకుతున్నారు భక్తులందరూ. వీడొకళ్ళ రివర్స్ గా ఎంత కోర కోసం ఆధ్యాత్మిక విషయాలను వదిలేసుకోవాలి. నువ్వు మంచి కొరకు కరెక్ట్ కోసం పరిగెడుతున్నప్పుడు చిన్న చిన్న తెప్పలు పొరపాటు చేస్తే 2 లెక్కలు సర్ది చేతో తొప్పిస్తాడు. నువ్వు హెల్త్ గా రివర్స్ అవుతుంది, ఇంకేమో చేస్తాడు. ఇంకా నా మాట మీకు అర్థం అవుతుందంటారా? అమలారా అయ్యలారా నా మాట అర్థం అవుతుందంటారా? నువ్వు మంచి దేవుని మార్గంలో పరిగెడుతుంటే, లోకాన్ని వద్దనుకుంటే, మహిమ కోసం, సియోను కోసం, సింహాసనం కోసం, కిరీటం కోసం భక్తి చేస్తుంటే, ఎవరో తెలుసో తెలియకో తప్పులు చేస్తే పోట్లేదు ఏదో సవరించుకుంటాడు. ఉంటే మరి చెట్టు పరిగెడుతుంది. ఉంటే కొరకు దొరుకుతుంది. ఎంత గతిమాలి తినొద్దన్న పండు తినేసిన మళ్ళీ సిగ్గు కప్పబడి దేవుని ఎదురు నిలబడే అవకాశాన్ని, చర్మపు వస్త్రాన్ని పొందుకునే అవకాశం కలిగింది కదా ఎవరికి? ఆదమ్మకి. ఎందుకని? పాటలు ఉన్నారు కాబట్టి. రోడ్డు పక్కన చెట్టు కృపకి ఉంటుంది, అది అంజూరమే ఆకలేసింది, కాయలు లేవు, చెప్పించేసాడు, సాయంత్రం ఎండిపోయింది. అదే తోటల చెట్టు ఒక 11 నేటికి 3 సంవత్సరాలకు చూస్తున్నాడు. తగలలేదు. ఇంకెందుకు వేసినారు అంటే ఈ పెద్ద మంది ఏమవుతుంది, పాస్ గారు ఎక్కువ సంవత్సరం ఇది 4 సంవత్సరాలు దొరకపోతుంది. ఇది అంజరమే, అది అంజరమే, ఇది కాయలేదు, అదే కాయలేదు, ఇది దిక్కుకొచ్చాడు, దాని దిక్కుకొచ్చాడు. 2 నిరాశ, 2 సార్లు పాపం వచ్చింది. సాయంత్రం ఎందుకని అది ఎక్కడ 2 పాపం వచ్చింది. దానికి ఏముంటుంది? ఇది తోటలో ఈ లైన్ లో ఉన్నవాడికి కృప ఉంటుంది, మందిరంలో ఉన్నవాడికి కృప ఉంటుంది, సంఘంలోకి వచ్చేవాడికి కృప ఉంటుంది, సమాజంలోకి వచ్చాడు అడుగు ఫలించ ఈడు ఫలించలేదు. అది జ్ఞానం చెప్పి నీ కృప కారణం ఏంటి? తోటలో ఉన్నావు కదా, ధ్యానం ఉంటుంది నీకు. మరి నువ్వు దేవుని మార్గంలో ఉంటే
తన స్వజమును స్వదేశమును విడిచి అబ్రాం బయలుదేరాడు. ఏం చెప్పాడు దేవుడు? అబ్బాయి నేను చూపించు దేశానికి వెళ్ళంటే కనిపించిన దేశం నాకు. అబ్రాం చెప్పాడా? అబ్రాం తిరిగిపడదా? అబ్రాం అవి చేయడా? వెళ్దా? అదే ఫస్ట్ టైం స్వరం వింటాం. చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది, దారు నాన్న చచ్చిపోయి ఎలా ఫస్ట్ అర్థంగా ఏం చూపుతుంటే నేను సృష్టికర్త ఏం దేవుడు అన్నాడు. ఏం చేయమంటున్నా? నేను చూపించిన దారిలో వెళ్ళిపోతాను, వెళ్తాను. అందరూ వదిలేసాడు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం తెలియదు. నేను చూపించు దేశంలోకి వెళ్ళంటే నేను చేస్తున్నాడు. మధ్యలో ఐగుప్తు కనపడి నీ దగ్గర నాకు అది తిరుగుబాటు కాదు, తెలియతాను. ఎవడో వచ్చాడు భార్య ఎత్తిపోయి. ఎంత పెద్ద దెబ్బ, ఎంత పెద్ద దెబ్బ అండి. ఒకడు వచ్చి భార్య ఎత్తికి వెళ్ళిపోతాం అంటే డోర్ మూసుకుంటా. తప్పే. చూపించింది కాదు, కనబడితే ఇది కావాల్సిన నాగేది తెలియదు. మరి నాకు నువ్వే ఉన్నావు, నమ్మకం నాకు ఉన్నవాళ్ళు వదిలేసాను. ఇలా చెప్పి కొమ్మలు కూర్చొని పెడతాడు. ఆ బిడ్డను ఏక వాళ్ళ చెప్పండి పువ్వులు పెట్టి తీసుకొచ్చి ఆడే ఉంటా జరిమానా కట్టి దోసలు దాసీలు పెట్టి బంగారు మొత్తం సమర్పించుకుని ఈ దారిలో ఉంటే చిన్న చిన్నగా తప్పు జరిగినా ఏదో చిన్న దెబ్బగా ఇచ్చో ఇదోటి చేయొచ్చు. తప్పు అయిపోయిందని నీకు అర్థమయ్యే పడి చిన్న చిన్న శిక్షలు వేసి మళ్ళీ కాపాడుకుంటూ వస్తాడు. నువ్వు రూట్ ఏమో చెత్త కొనకాలపోతుంది. నా బాధ అది. ఎవడు పరిపూర్ణుడు కాదు. చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు. అది ఈ రూట్ లో జరిగితే, ఈ ప్రయాణంలో జరిగితే, సియోను వెళ్ళడానికి జరుగుతుంటే, ఆ జమ్మించడానికి ఆ యొక్క తీర్మానం వైపు వెళ్తా ఉంటే ఏదో చిన్న చెత్త పొరపాట్లు జరిగినా 2 సెరిసో ముట్టుగా వేసో ముక్కు పిండో సెల్మీలెట్టో ఎలాగో అప్పత్తలు. నా కూడా ఉండే వాళ్ళందరూ నేను ఎప్పుడు ఎవరిని మెచ్చుకోలేదు. ఎప్పటికప్పుడు రీవెట్ చేస్తాను. శభాష్ అన్న, వెరీ గుడ్ అన్న, సూపర్ అని. ఇప్పుడు 20 సంవత్సరాలు 2-3 మా అయితే అది కూడా ఒక 50 సార్లు కొట్టిన తర్వాత కారణం ఏంటి? ఎంత కష్టం వాళ్ళని సరి చేసుకుని బలపరుచుకొని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం. మనకెళ్ళకుండా వేసుకుని ఇంకెంత ఉంటుంది. ఈ రూట్ లో ఉన్నవాడిని నేను అనేది అది. అందుకనే సంఘం మారకుండా, సహవాసాన్ని వదలకుండా, దైవజనుడిని విడవకుండా, మందిరములో నాటబడి అంటుకట్టబడి ఎన్నగా ఏడితే ఏరగతి రేపన కృప దొరుకుతుంది. రూట్ మా చేసి అటు తిరిగితే అయినా ఎంతైనానండి మీరు మాట్లాడరు కదండి. యాకోబు చాలా కష్టాలు. 20 సంవత్సరాలు మరి దేవుడు అంత కట్టమండి. 20 సంవత్సరాల పాపం పగలే అంటే రాత్రి మంచులు కలిసి నిద్ర కలుగుతుంది. మరి అంతా ప్రేమమయ్య, దయామయ్య, కృపమయ్య అంటే నేను అంటాను ఎక్కడో హారాను అనండి. ఆ ఎండిన చోట నుండి అబ్రహాం ఎక్కడికి వచ్చాడు? బెయేర్షెబా దాకా వచ్చాడు. దేవుడి సాక్ష్యం నిలబడి రాజులను కాళ్ళ కట్టు పంపించిన చోటు బెయేర్షెబా. అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళినాడు? పునాదులుగా పట్టణం గెలిపాలి. ఈ దగ్గర ఏం చేశాడు? అదిగా 10. అప్పుడు యాకోబు లేచి ఎక్కడి నుంచి? బెయేర్షెబాని హారాను. ఏ విగ్రహారాధన నుంచి, ఏ ఎండిన చోటు నుంచి, ఏ శవంలో నుంచి, ఏ శూన్యంలో నుంచి, ఏ మరణంలో నుంచి ఆయన తీసుకొచ్చాడు. బెయేర్షెబా దాకా అక్కడి నుంచి పునాదులు పట్టణానికి వెళ్ళాలి. ఇది మొత్తం రివర్స్ గేర్ వేసేసి మళ్ళీ హారానికి బయలుదేరితే మీకు పప్పు దరిద్రంగా దాచడం వస్తుంది. నువ్వు ఎదరికెళ్ళే టైంలో ఎప్పుడు వచ్చిన అభిమేలకి మరో యాసలు ఎత్తే అంత ఎవరు యాసలు ఎత్తే అంత నువ్వు తిప్పేసావు బట్టి. మాట మీకు అర్థమైందా? ఈ ఉపదేశములో ఉంటే, సంఘములో ఉంటే, సహవాసములో ఉంటే, నడిపింపులో ఉంటే, నాయకత్వంలో ఉంటే, ఈ క్రమంలో ఉంటే, ఒకవేళ పొరపాటు జరిగినా చిన్న గద్దింపో శిక్షతో సరిపెట్టి మనకు అర్థమయ్యేలా చేసి పొరపాటే ప్రభావం అనే అవగాహన రాగానే క్షమించు. ఇప్పుడు తప్పని కుమారుడు ఊర్లో పరుగు ఒకటి ఆస్తి మొత్తం తగిలిపించాడు. మందులు పక్కన పడుకున్నాడు. అక్కడ గొప్ప చేస్తున్నాడు. అయినా సరే తండ్రి నీకు నువ్వు పరలోక విరోధం పాపం చేసింది నడిమేదాన్ని ముద్దిట్టేసుకుంటాడు. తప్పు అయిపోయింది అని అర్థమైతే చాలు ఇంక తప్పుకెళ్ళాడు. ఇంకా ఇంకేం చేయలేదు. వాడు కొత్త పెట్టినాడు. అయ్యను మరి ఇచ్చిన బాబు గారు సాయంత్రం చెప్పులే మేము అలా దుడ్డేపి తీసుకెళ్ళి సాయంత్రం అసలు కుర్చీ మీద కూర్చోబెట్టి కృతజ్ఞత కూటం పెట్టి చంద్రం గంటలు శివాజీ పాటలో వైద్యం పెట్టి నువ్వు అలా చేస్తున్నాడు. అయ్యగారు వచ్చి మీకేమో కలిసి వచ్చిందా? కలిసి వస్తాం అందుకని
తగిలేసి నేస్తుంది మళ్ళీ. పోనీ వచ్చి ఇప్పుడు ఏమైనా సంపాదించారు రూపాయి, వల్ల రూపాయి కలిసి రాదు. అవి పండగ ప్రేమంత గొప్పదంటే నువ్వు ఆ రూట్ లో కొట్టేసాలు గొప్ప పలికిపోతారు. ఏదో నువ్వు రూట్ మార్చి చెప్పడం ఎందుకని చెప్తాను. ఏది జరిగినా ఈ రూట్ వదిలిపెట్టకండి. మనం ఈ లైన్ లో ఉన్నాం, ఈ ప్రభులో ఉన్నాం, ఈ భక్తిలో ఉన్నాం, ఈ మార్గంలో ఉన్నాం, ఈ ఉపదేశంలో ఉన్నాం. ఈ రూట్ వదిలిపెట్టకండి. భక్తి మార్గం వెడిచిన వారి క్రియలు వారికే వెక్కసమగును. ఈ మార్గం వదిలిస్తే నీకు జరగకూడదు. ఎందుకు నీ బతికెళ్ళిపోతుంది. ఏషావు శ్రద్ధతో కన్నీళ్లతో వెతికిన వారు చెప్పబడ్డాడు. కన్నీరు అయితే బాబు నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏషావుని పాడడం అంటే ఏం పడతాడు? కన్నీరంతా వ్యర్థమాయనే అంటాడు. మావుడైతే నాట్యమైన అంటాడు. ఏషావుగా దొరకలేదు. తిండికి ఎవరైనా ఆత్మీయ ప్రయోజనములను శరీర ప్రయోజనాలకి వదిలేసుకుంటే నీకు సుఖం లేదండి. దరిద్రమే కర్మం. అది ఏడిచినా ప్రభు పట్టించుకోండి. నేను నా రూట్ వదిలేసి మరి అసలు అయ్యా నీ రూట్ లో ఉన్నాను, నీ పనిలోనే ఉన్నాను, కొన్ని మరి అతగట్లేదు, కొన్ని సిగ్గిపోతున్నాను, కాపాడుకోవాలని ఏడితే సర్లే ఊరుకో అంటాను తప్ప ఈ రూట్ వదిలేసాను, నా రూట్ వేరే పెట్టుకున్నాను, అయినా గ్రూప్ చెప్పంటే ఇప్పుడు ఏషావు యొక్క కన్నీరు వ్యర్థం అయిపోయిందా లేదు? మాట్లాడాలి. మనం కన్నీరు కార్చితే కూడా కృప పొందనంత దూరం వెళ్ళిపోతున్నామంటారా దేవుడికి? గౌరవండి, మన కుటుంబాల క్షేమం ఉండగలవా? మన తెలివితేటలు, మన వాదం, మన కూర కొరేసుకుంటే అంతానికి అంత ఆలోచించేస్తావు నువ్వు అని అది బాగితే అది బాబుడికి ఎవరు కృప దొరుకుతుందా? నేనేం దొంగతనం చేశానా, వ్యభిచారం చేశాను, ఏం చేశానంటే ఎంత కూరగాయలు వాళ్ళకైపోతున్నావు అంటే వాడు భ్రష్టుడు. అది వ్యభిచారం చేశాడు చేసినప్పుడు. అదే చేసాడు వ్యభిచారం. నా ప్లేస్ లో తిండి పెట్టాడు. భార్య అనేది భర్త ప్లేస్ లో ఏం పెట్టినా సరే వ్యభిచారం అనేది. ఆయన భర్తగా ఉన్నాడు, మనకు సృష్టించిన వాడు. భార్య స్థానం ఇచ్చి హక్కుదారులుగా మార్చి వాగ్దానాలను తలచే పెట్టుకొని మనం వెళ్ళిపోయి ఏదికంతా తెచ్చేసుకుంటున్నాం. వెళ్ళి ప్రభులో తాళం చేతులు ఇచ్చేసాడు మనకి. మరి ఇంటి తాళం చేతులు ఇచ్చేస్తే ఆ సొత్తు తీసేసుకొని స్వస్థతను పొందేసుకొని విడుదల పొందేసుకొని దయ్యాన్ని నెలకొట్టేసి ఆశీర్వాదాలు పొందేసి తాళం చేసి గుర్తు తెచ్చేసుకొని చెలరేగిపోతున్న పంపంతా మంది అన్నట్టుగా. మరి ఎంత హక్కు ఇచ్చిన తర్వాత ఆయన స్థానంలో తిండిని పెడితే వ్యభిచారం కదా, ఆయన స్థానంలో డబ్బులు పెడితే వ్యభిచారం కదా, ఆయన స్థానంలో బంగారం పెడితే వ్యభిచారం కదా. ఏషియా వంటి భ్రష్టుడైన వ్యభిచారాన్ని మీలో ఉంటాడేమో జాగ్రత్తగా చూసుకుంటాడు. నా బోధ ఒకటే, మన కన్నీరు కూడా తృణీకరించబడే దుర్దినం తెచ్చుకోవద్దు. చాలా ఘోరమే. ఏషావు కన్నీరు కూడా ఏమైపోయింది? అర్థమైపోయిందండి. ఆరు మనసు పొందిన అవకాశం అనుగ్రహించు. ఎంత ఏడ్చిన కన్నీరుతో వెనక్కినాను. నేను అన్నాను, ఇన్ని బాధలున్నా పడండి, ఇన్ని కష్టాలున్నా పడండి, రక్షణ ఏదో కార్డు కోసం, ఏదో రిజర్వేషన్ కోసం, ఏదో ప్రయోజనం కోసం, ఎక్కడో దానికోసం, దీనికోసం నీ రక్షణ వదిలేసి 10 ఏళ్ల క్రితం ఆకుపడితే సంబుతుంది. ఎక్కడ వేశావు యేసయ్యను, ఎక్కడ వేశావు దేవదేవుని. చాలా అర్థవంతమైన ప్రశ్న. ఉద్యోగములోన, వ్యాపారములోన, దాంపత్యములోన, దైవ సేవలోన, లిరిక్స్ అంతా పూర్తిగా గుర్తులేవు కానీ వాడిని తొలగితే కరెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏమని మనవి చేస్తున్నానంటే దేవునికి ఎంత చక్కని ప్రశ్నను దేవుడు ఒక సేవకుల నుంచి సంధించాడు క్రైస్తవాన్ని. ఎక్కడ అమ్మి వేసావు, ఎప్పుడు అమ్మి వేసావు చూసుకో. రూటు మార్చేశావు. కన్నీటికి కరిగిపోయే కరుణామయుడు కూడా కఠినమైపోతే నీ పరిస్థితి. రెగ్యులర్ గా నా ప్రసంగాలు నేను వాడే ఒక స్టేట్మెంట్ మళ్ళీ చెప్తాను మీకోసం. ప్రేమకే కోపం వస్తే, సహనానికి విసుగొస్తే, సమాధానమే పగబడితే
ఇక నీకు పుట్టుకతోలు ఉండవు, ఎక్కడ నిలవలేవు. కాబట్టి తమాష కాదు, అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని మాట కోసం ఉద్యోగం వదిలేసుకుంటే విలువ గాని, దేవుని మాట కోసం నీ సంపద వదిలేసుకుంటే విలువ గాని, దేవునితో నడవడం కోసం స్నేహాలు పొందాలు వదిలేసుకుంటే విలువ గాని, ఆ స్నేహం కోసం, సంబంధం కోసం, పెళ్లి కోసం, ప్రేమ కోసం, ఇంకో దానికోసం ఆత్మీయతను, పరిశుద్ధతను, రక్షణను, అభిషేకాన్ని, సేవని, పిలుపుని, సమర్పణని పక్కన పెడతామట్రా. ఒకటే ప్రశ్న, దేనికోసం ఏం వదిలేసుకుంటాం? నీ క్లారిటీ రావాలి. అబ్రహాము స్వదేశమును, స్వజనమును ఆ పిలుపు కోసం వదిలేసుకున్నాడు. మోషే ఆ సేవ కోసం వదిలేసాడు. ఎలీషా వెంబడించి వదిలేసుకున్నాడు. తప్ప ఎవరి పేరు నుంచి నువ్వు దేని కోసం వదిలేసావు? ఏసావు పూర్వ కోసం దేవుడు. వండుకున్నవాడు, చేతులు కూరెట్టుకున్నవాడు, నాకు ఇది కదా ముఖ్యం, నాకు చేస్తంతో ముఖ్యమని ఆడి అడుగుతున్నాడు. ఉచితంగా కృప చేసిన నా కోరిక ముఖ్యమైన తగిలించుకున్నాడు. నువ్వు పోగొట్టుకుంటున్న వారి జాబితాలు ఉంటావా, పొందుకునే జాబితాలు ఉంటావా? తెలుసుకో ఈ పూట. అవతాకి పెద్దోడే సుఖమేముంది? చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు, క్రిస్టియన్స్ అన్ని తెలుసు. ఏంటి సాధించింది ఏముంది? ఓ లాభం కోసం, రిజర్వేషన్ కోసం, డబ్బు కోసం, ప్రయోజనం కోసం రక్షణను, దైవత్వాన్ని, సాక్ష్యాన్ని వదిలేసుకుంటావా? అనిపించదా? ఏ ప్రయోజనం కోసం ఏం వదిలేసుకుంటామండి బాబు? నా బాధ చేస్తా. రక్షణను, జ్యేష్ఠత్వమును, ఆత్మీయతను, ఆధ్యాత్మిక ఔన్నత్యమును, భౌతిక విషయముల కోసం వదిలేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి కేశవుదే. కన్నీరు గాల్చిన వేస్ట్ అయిపోతుంది. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ప్రత్యర్థపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా, సింపుల్ గా తప్పింది. ప్లాన్ వేసిన వాళ్ళు, కుట్ర చేసిన వాళ్ళు, మెల్లిగానే ముగ్గులోకి దింపిన వాళ్ళు, జాగ్రత్తగా నెత్తిన చేతిని పెట్టిన వాళ్ళు, చేతిలో డబ్బులు పెట్టిన వాళ్ళు, అంతా అయిపోయిన తర్వాత శిక్ష అనుభవించాల్సిందే. నాకే సంబంధం, నిజమండి బాబు. నీవు పాపము చేయడానికి కారణం ఎవరైనా, ఆ పాపానికి శిక్ష మాత్రం ఒక్కడే పడాలి, ఎవరితో ఉంటాడు. నాకు సింపుల్ గా తప్పుకుంటాడు. నువ్వు ఒక్కడమే శిక్ష పొందాలి. ఎందుకండి యాకోబుకి అబద్ధం నేర్పింది ఎవరు? యాకోబుకి అబద్ధం నేర్పింది ఎవరు? అన్న తల్లి అండి. వేషం మార్చింది ఎవరు? పేరు మార్చిందని చెప్పింది ఎవరు? ఇన్ని చెప్పి అమ్మ అన్నయ్య కత్తి పారిపోరా. కన్న తల్లి ద్వారానే నీకు తప్పు, పొరపాటు, అబద్ధం వచ్చిన దాని పర్యవసానం నువ్వు ఒంటరిగా అనుభవించాలి. పరిగెత్తలేని స్థితి, దాని కానున్న స్థితి. కారడుగులో చిక్కుకున్నాడు, చెమ్మ చీకట్లు కప్పుకున్నాయి. ఒక్క అడుగు ఒక్కడు మిగిలిపోయి. విడలారా, స్నేహితులు బట్టి అలవాటు అయిపోయిందని, అమ్మ బంధువులని, ఇంట్లో పరిస్థితులు బట్టి ఏ కారణం చెప్తామన్నారా? ఎన్ని పరిస్థితులు ఉన్నా అది దేవునికి ఇష్టపడేది. దేవుడు వద్దనదంటే, దేవుడిచ్చిన రక్షణ నమ్ముకున్న వాడే భ్రష్టుడు, వ్యభిచారంటే వీడు ఎక్కడ దేవుణ్ణి అమ్మేసాడు. నీ గుడిలో లింగాన్ని మింగేసిన దేవుడిచ్చిన ఒక రక్షణ నమ్మేసుకునేవాడే భ్రష్టుడు, వ్యభిచారే. దేవుణ్ణి అమ్మేసుకునేవాడు. అంటే పొరుగుతుందా? తిండి అరుగుతుందా? పాపిష్టి పనులు చేసి పోగితే తగ్గుతుందా? ఆ డబ్బులు విసిరేసండి ఉరి పోసుకొని చచ్చిపోతే, ఉరి పోసుకొని చచ్చిపోవడానికి ఎవరికైనా పొట్ట పగి పేగులు పెట్టుకొచ్చి నడుగురిపోయి సత్తాడా? ఇది ఒక్కడే చచ్చాడు. అంటే నీ నీకు నువ్వు పెట్టుకున్న తాడు కంటే నీ లోపలికి వెళ్ళిపోయిన పాపం నీకు ఎక్కువ పెళ్లి చేస్తా.
శరీరాన్ని చిన్నపిల్లం చేస్తుంది. నీ నడుము విరిగిపోయింది, పొట్ట పగిలిపోయింది, పేగులు పెట్టించేసింది, నీ జీవితం నాశనం అయిపోయింది. ఏ విషయం పుచ్చుకున్నవాడు కూడా అంత పెద్ద బేపత్తం జరగదు. నీవు బిగించుకున్న తాడు కంటే నువ్వు దాచుకున్న పాపం ఇప్పుడు నీకు తెలియస్తుంది. దేవుణ్ణి తాకట్టు పెట్టుకోవడం, దేవుణ్ణి నమ్మేసుకోవటం. నా ప్రభు మీకు అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తావు అన్నాడు. 30 వెండి రూపాయలు సార్ బుద్ధి పని చేస్తున్నారు. కాకపోతే 400 దేనారములు ఉంటే కూడా రొట్లకి సరిపోవన్న బ్యాచులర్ ఉన్నాడు. ఇది పూట భోజనాలకి, బ్రాహ్మణుడికి కుటుంబ భోజనాలు ఎట్టమంటే ఒక 400 దేనారములతో ఉన్నా సరే రొట్లు సరిపోవన్నాడు. యేసు ప్రభు వారి కోటాల్లో ఒక పూట భోజనాలకి 400 దేనాలు పనికిరావు. అలాంటి కోటాలు మెయింటైన్ చేసిన కోటాలు మనోడు క్యాన్సర్ సంచెట్టుకుని తిరిగిన వాళ్ళు 20 రూపాయలు ఇట్లా 30 రూపాయలు అసలు నీకు గుర్తుందా? దెయ్యం పట్టేసింది అడిగంటే ప్రభు ఎక్కడ 30 రూపాయలు ఎక్కడ 30 రూపాయలు అయితే నీకు ప్రభుని ఇస్తామంటే ఇచ్చి 30 రూపాయలు అంటే డబ్బు దొంగలింది, డబ్బు అలవాటు పడిపోయి ఇది ఎలా అయిపోయిందంటే ఇంక రూపాయి 10 రూపాయలు సరే ప్రభువును కూడా వదిలేసుకునేది దరిద్రం దిగ. డబ్బులో ఏలుబడి చేస్తుంది మనిషిని, డబ్బు పరిపాలిస్తుంది. అతనికి సిరి దైవం అయిపోయింది. ఎంత ఘోరం, ఎంత భ్రష్టత్వం, ఎంత నీచం. ఒక్కసారి సీరియస్ గా ఆలోచించండి. అతడు పశ్చాత్తాపడి డబ్బులు అని చెప్పేసి మనకే సంబంధం వెంటనే అతను పశ్చాత్తాపడి ఏడ్చిన ప్రయోజనం లేక గురి పోసుకొని తెచ్చాడు. ఆ డబ్బులు అంటున్నాను నీ కన్నీది కూడా వ్యర్థమైపోయి ఒక దినం వస్తుంది. అందుకే లోక 6:30 ఎవరు 21 అంటాడు, ఇప్పుడు దుఃఖపడి వద్దండి. దుఃఖపడే వాళ్ళు అందరూ ధన్యులు కాదు, ఇప్పుడు దుఃఖపడే వాళ్ళు ధన్యులు. ఎప్పుడైనా దుఃఖపడే వాళ్ళు అందరూ ధన్యులు అయితే మరి ఏ ధన్యుడు అవ్వాలిగా, అవ్వాలిగా. ఇక టైం దాటిపోయిన తర్వాత, అవకాశాలు పోయిన తర్వాత అప్పుడు మొదలెట్టి బ్రహ్మ ఏదో తెలుసో తెలియక జరిగిపోయింది, తెలుసో తెలియక తెలిసి జరిగింది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలోచించండి. కన్నీరు కూడా వ్యక్తమైపోయి ఒక ప్రమాదకర పరిస్థితి. దైవ సేవకుడిగా మీ అందరికీ నా మనవి ఏంటంటే ఆ దినము నీకు రాకూడదని కోరుకుంటూ, అలాంటి ఒక పరిస్థితి రాకముందే ఇప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నీ ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పూర్తిగా నీ పద్ధతులు, నీ మార్గములో నుంచి దేవుని మార్గములోనికి, దేవుని క్రమములోనికి, దేవుని విధానాలకు వచ్చేయమని దేవుని సేవకులుగా మీ అందరినీ బ్రతిమాలుతున్నాను. మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, ఆ నిర్ణయం మంచిది కాదు, వచ్చేసేయండి ఇందులోకి. నేను చెప్పేదా, మనం తెలివి, మన ఆలోచన, మన జ్ఞానం, మన ప్రయత్నం, మన ఆశ మంచి చెయ్యదు, నష్టమే. ఆది కాండము 4 నుంచి పునరుద్ధరణ వచ్చే భక్తి వాళ్ళు దెబ్బతింది. సొంత మార్గం ఎంపిక పోయారు. రక్షణను అమ్ముకున్నవాడు బాగుపడలేదు, దేవుణ్ణి అమ్ముకున్నవాడు సర్వనాశనం అయిపోయాడు. ఈ స్థితిలోనూ ఉంటే ఏడ్చిన ఉపయోగం. ఆ దశకు వెళ్ళ క్రితమే నా మాట వినండి. ఏశాము ఆ పాపంలో పడకుండా ఉండాలంటే ఏం చేసి ఉండాలి? ఏశాము ఆ పాపంలో పడకుండా ఉండాలంటే ఏం చేసి ఉండాలి తెలుసా? సింపుల్. ఆ కోణ మీద ఇంట్రెస్ట్ తగ్గించుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు వేటాడాలి, ఒక జీవరాశిని చంపుకుంటా అది నిద్రకి పూటకి ఎటువంటి గడ్డి తింటే ఏదో పూటకి గడ్డి తినమని చెప్పి
ప్రపంచంలో నెంబర్ 1 ప్రఖ్యాతి పొందిన డాక్టర్ ఒక ఇప్పుడు మంది చేస్తారు. అన్నం తినొద్దు, గడ్డి తినండి. ఒకప్పుడు అన్నం తిన్నా, గడ్డి తిన్నా అని, ఇప్పుడు గడ్డి తిన్నామా. మేము చిన్నప్పుడు రైస్ మిల్కి వెళ్ళి తౌడుకోడికి వచ్చి ముద్ర కింద సుట్టేసి కోడి పిల్లలు వేసేవాళ్ళం. ఇప్పుడు తౌడు నువ్వు తినన్నాడు. ఆయనకున్నంత ప్రఖ్యాతి, విలువ, గౌరవం, అంత వంగి వంగి దండం పెట్టి అంత భక్తి జనుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారా చేసుకుంటా పెట్టుకొస్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర వంగి వంగి దండాలు పెడతారు. 50,000 ఇచ్చి అక్కడ కూర్చొని ఉంటారు. కమ్మగా ఉంటది. బ్రేక్ఫాస్ట్ చేసి అంటాడు. ఏంటి కమ్మగా ఉంటాం? జానకాయ ముక్క, చిన్న అరటికాయ, 2 బొబ్బస్కాయ ముక్కలు, ఉడుముద్ద. ఏసేవ పాపం ఆ వైరాగ్యం లేకపోతే పూరణపతి మెట్లు చదువు దొంగతనమా, హత్య, వ్యభిచారం అలాంటి ఏం కదా బాబు. పూర్ణలేకపోతే చనిపోతుంది అంతే. అప్పుడు పూర్ణ వారికి లేదా మెట్లు చెప్తారు, ఏదైనా వదిలేదు. కనుక ఇప్పుడు మీలో ఎవరైనా సరే కోరిక ఎప్పుడైతే మీరు మార్మల్స్ పొందకపోతే ఏడ్చి సుఖం లేదు. కూర లేకపోయినా కూర ఉన్నట్టుగానే ఏలియన్ చూడండి, కొన్ని సంవత్సరాల పాటు రొట్టె మోస్తుందని నా తర్వాత 3 సంవత్సరాలు రోజుకి ఒక రొట్టె కూర కూడా లేదు. రోజుకి ఒకటే రొట్టె కూర లేదు. రోజు మధ్యాహ్నం పూట 12 గంటలకి ఒక చపాతి మీకు ఇచ్చి కూర లేకుండా 2 రోజులు తింటారు. 2 రోజుకే పాస్టర్కి ముఖం అయిపోతుంది. నీకు సమర్పణ ఉందా? దైవజనం చూసుకోవడం ఎలాగైనా. అసలు భారత పూర్వం పెడితేనే పాస్టర్ గారు మొక్క పెట్టేసి కోల్పోతున్నారు. మన గోదావరి జిల్లాలో మరింది గడిచి గట్టిగా గిన్నెదే కదా. ఇప్పుడు రసిగా ఏ కాల కాడకాలి ఏదో పట్టుకొచ్చా చీటి బండి ఫోన్ ఈ కంట్రోల్ లేని అందరూ పోతారు. నేను గ్యారెంటీ చెప్తాను. కూర లేకపోతే ఏదో ఉంటుంది. మేఘం దిగి వచ్చినా, మేఘం కింద నడిచినా, మన్నా తిన్నా, బండలో నీళ్ళు తాగినా, చేపల కూర లేదని ఎత్తిపెట్టించిన ఇందులోంచి బయటపడిపోతే పోతారని చెప్తున్నాను. మరి ఇస్కరియోతు వెళ్ళగా వాడు యేసుతో ఉంటూ సహవాసంలో అప్పుడు పాత స్నేహాలు, పాత సహవాసాలు వదులుకోలేదు, నష్టపోతారు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇస్కరియోతుకు పట్టిన గతి మనకు పట్టకూడదు అంటే ఏం చేయాలి? ఆ పాత స్నేహాలు, అనాపేక్ష సంబంధమైనటువంటి బంధాలు ముట్టుకోకూడదు. డబ్బు చుట్టూ తిరిగి రిలేషన్స్ తిరిగి కలపడం, లావాదేవీలు, ఆ స్నేహాలు ముట్టుకోకూడదు. ప్రభులోకి వచ్చాం కదా, ఆయన శిష్యులు అయిపోయాం కదా, ఇక మళ్ళీ ఆ కనెక్షన్ అనేది కట్ అయిపోవాలి. ఇది ఉపదేశమే, సహవాసమే. వచ్చిన పాలన కలిసి వచ్చారు, బరబాన్ ఒకసారి కలిసి, అన్న కేపర్ కలిసి, అన్న ప్రైజ్లాడన్నా ఏంట్రా సంగతులు అంటే ఏముందన్నా ఇంక రోజుల్లోకి ఈ వైరాగ్యం బాగుంటాయి కదా. సభ్యత మా ఇష్టం మరి వెళ్ళిపోయి కదరా పట్టు తప్పడం ఆడెట్కారం చేస్తాం. ఏమలే అన్నా మరి ఇంకా ఏమవుతుంది, మళ్ళీ ప్రాంతం సూత్రం అంటాం, మళ్ళీ వెళ్ళిపోయి అలగలుగుతాం. చివరికి ఉరిపోసుకొని పొట్ట పగిలిపోయి చచ్చిపోయి దరిద్రం వచ్చేసింది. ఈ కూర లేకపోతే ఉండలేను అన్న తిండిపోతలు గ్యారెంటీగా పోతారు. పాత స్నేహాలు వదలలేను డేంజర్. నేను చెప్తున్నాను పక్కా. మోసపోకడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని జాగ్రత్త. కన్నీటికి కరిగిపోయే కరుణామయుడు కూడా కన్నీరు కార్చిన కర్రగని కఠినుడైపోయాడు ఒక దశలో. కారణం ఏంటి? ఆయన ఉచితము ఇచ్చిన గొప్ప రక్షణ వదిలేసుకున్నారు. చివరికి నీకు ప్రయోజనం కలుగుద్ది అంటే దేవుణ్ణి అమ్మేసుకునే దౌర్భాగ్యానికి. ఆలోచిద్దామా? కన్నీరే వ్యర్థం అయిపోయిన 2 వ్యక్తులు మేము ముందు పెట్టాను.
వాళ్ళు కన్నీరు కాల్చి శ్రద్ధగా వెతికిన వాళ్ళకి మళ్ళీ ప్రయోజనం కలగలేదు. కొంతమంది కన్నీరు కాలిస్తే అది దేవుని గుడ్లో దాచిపడింది. వీళ్ళు కన్నీరు కాలిస్తే కనికరమే లేదు. కారణం ఏంటంటారు? దేవుని దగ్గర ఒప్పుకుందాం, కన్నీరు ఖర్చు ప్రార్థన చేద్దాం. అయ్యా అయ్యా భక్తి చేస్తూ నీతో ఉంటూ దైవికమైన కుటుంబంలో ఉంటూ సంఘంలో ఉంటూ ఈ తిండి మీద రుచుల మీద ఆశలు చంపుకోలేక నేను ఎంతగా నాశనం అయిపోయాను. నా నోటికి కత్తి పెట్టుకోవాలి, నా గొంతుకు కత్తి పెట్టుకోవాలి. నేను తిండి మీద వీటి మీద పడతాను. రెండవది నేను పాత స్నేహాలు, లోక స్నేహాలు విడిచిపెట్టాలి. సంఘములో సహవాసం ఉపదేశం స్థిరంగా ఉండాలి. లేకపోతే రేపొద్దున నేను కన్నీరు కార్చిన నాకు గొప్ప దొరకని ఇంకా దుర్దినం వస్తుంది. ఆ దినము రాకముందే నేను తిండి సుఖం విడిచిపెట్టేలాగా ఈ లోక స్నేహాలు మర్చిపోయి కాపాడు ప్రభు దేవునికి అప్పగించుకుందాం. ఈ చిన్ని మాట మన ధ్యానానికి దేవుడు దీవునిగా మార్చుకుంటాం. ప్రార్థన చేద్దామంటారా?